ప్రత్యేక హోదా అంశంపై శాసన మండలిలోనూ అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సి రామచంద్రయ్య ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం సాంకేతిక కారణాలను చూపి హోదాను ఇవ్వకపోవడం సరికాదని వైకాపా సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జైట్లీ ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడాన్ని తమ పార్టీ నిరసిస్తున్నట్లు తెలిపారు. విపక్షాల డిమాండ్పై మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొని ఉంటే ప్రత్యేక హోదా అంశం జటిలమయ్యేది కాదని వివరించారు. మంత్రి అధికార పక్ష సభ్యుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అది చేశారు. ఇప్పటికీ ఆ కేబినెట్ డెసిషన్ ఆ కేబినెట్ మినిట్స్ బుక్లో ఉంది. మీరు యాన్యువల్ చేయలేదు, మీరు నల్లిఫై చేయలేదు. మీరు ఇప్పుడు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేము అని అంటే వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ సార్? ఈరోజు మోడీ గారు ఇచ్చినా కూడా రేపు వేరే గవర్నమెంట్స్ వచ్చి అది ఇది చేస్తే ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ సార్ పార్లమెంటరీ డెమోక్రసీలో. కానీ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తే ఇంకా ఎవరు సార్ ఈ రాష్ట్రాన్ని సేవ్ చేసేది? ముఖ్యమంత్రి గారు రాత్రి ఆ పత్రికా ప్రకటనని స్వాగతించారు అని చెప్పారు. ఎక్కడ కూడా మనం పూర్తిగా దాని సారాంశం విన్నా చదివినా కూడా ఏదైతే కొన్ని అంశాల్లో క్లారిటీ ఇచ్చారో, పోలవరం లాంటి ప్రాజెక్ట్ సంబంధించి నేషనల్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పడం, 100% ఇస్తామని చెప్పిన కొన్ని పాజిటివ్ ఉన్న అంశాలను స్వాగతిస్తూ అప్పుడే స్పెసిఫిక్గా మళ్ళీ రీఇటరేట్ చేశారు. మాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి, ప్లస్ ఇంకా మిగతా ఆదేశాల మీద కూడా స్పష్టత రావాలి, వాటన్నిటి మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందాక పెద్దలు రామచంద్రయ్య గారు, ఉమారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ గారి మాటకి ఇది లేదా అని కూడా చెప్పారు. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిందని ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది.